వాక్య భాగంలోకి వెళ్దాం. పరిశుద్ధుడ మహోన్నతుడ ప్రేమ కృపగల మా తండ్రి, గడిచిన క్షణం వరకు మీ కాపుదల్లో మమ్మల్ని అందరినీ కాచి కాపాడి అయా మరొక దినాన మరొక తరుణంలో మేము కూడుకొని మీ జ్ఞానాన్ని వినుటకు మా ఆటలో మీరు కృప చూపుతున్న విధానం బట్టి మీకు స్తోత్రములు. వినబోయే మాటలు మా అందరి హృదయాలు నాటింపజేసి నీరు కట్టి ఫలింపజేసి ఎవరి వంతు బాధ్యతను వారు సక్రమంగా నిర్వర్తిస్తూ ముందుకు కొనసాగునట్లు మీ కాపుదల క్రీస్తు ద్వారా ఉంచి మీ ఇష్టాన్ని నెరవేర్చుకొని ప్రాధేయపడుతూ జరిగే కార్యక్రమంలో ఆది నుండి చివరి వరకు మీ అధ్యక్షత వహించి మీ నామానికి మేమకరంగా ఈ కార్యక్రమాన్ని జరిగించుకుంటారని నమ్ముతూ ఈ ప్రార్థన మీ కుమారుడు మా అందరి రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని వారలారా, క్రీస్తు నామములో మీ అందరికీ శుభవందనాలు. మనందరి తండ్రి అయిన దేవునికి స్తోత్రములు. దీనికి ముందు కలుసుకున్నప్పుడు మనము బైబిల్ ఎలా చదవాలి అనే అంశం గురించి ఓన్లీ ఇంట్రడక్షన్ మనం పరిశీలన చేశాము. ఈరోజు 1వ క్లాస్ అంటే 1వ సంగతి. బైబిల్లో చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతులు ఉన్నాయి. వాటిని దాని ప్రకారంగానే 1వ సంగతి, 2వ సంగతి, 3వ సంగతి అని చెప్పుకుంటూ మనం ముందుకెళ్దాం. ఆ సర్వసత్యం ఏంటో మరి దేవుడు తన పరిశుద్ధ ప్రవక్తల ద్వారా రాయించిన మాటలు మనం పరిశీలన చేస్తూ ఆ లోతైన దేవుని జ్ఞానాన్ని మనం తెలుసుకుందాం. ఈరోజు 1వ సంగతి, బైబిల్ ఎలా చదవాలి, ఎలా నేర్చుకోవాలనే అంశంలో 1వ సంగతిని మనం ఈరోజు పరిశీలన చేద్దాం. చాలా అద్భుతమైన సంగతులు ఉంటాయి పరిశుద్ధ గ్రంథంలో. కాబట్టి లేఖనాలు బట్టి మనం పరిశీలన చేస్తూ ముందుకెళ్దాం. ఎవరన్నా బస్సు నడపాలి అంటే, కారు కానీ బస్సు కానీ నడపాలి అంటే ఏమొచ్చి ఉండాలి? దాదాపుగా డ్రైవింగ్ వచ్చి ఉండాలి. డ్రైవింగ్ వస్తేనే బస్సు నడపడానికి వీలవుతుంది. ఏ వెహికల్స్ అయినా, కార్లు అయినా కానీ ఇంకా వేరే ఏదైనా కానీ డ్రైవింగ్ వచ్చి ఉండాలి. అలా కాకుండా ఒక మాదిరిగా డ్రైవింగ్ వచ్చి రాని ఒక వ్యక్తి మరి బస్సు డ్రైవింగ్ చేస్తున్నారు. అదే సమయంలో అదే బస్సులో మనం ఉన్నాం అనుకోండి, ఒక మాదిరిగా వచ్చిన డ్రైవర్ కూర్చొని డ్రైవింగ్ చేస్తున్నాడు, మరి ఎలా పడితే అలా డ్రైవింగ్ చేస్తున్నాడు, అందరికి భయం వేస్తుంది. అప్పుడు ఏం చేస్తాం మనం? పర్లేదులే అని అదే బస్సులో కూర్చుంటామా, లేకపోతే ఇమ్మీడియట్గా ఏదో రకంగా దిగి బయటకు వచ్చేస్తామా? బయటకు వచ్చేస్తాం. కాబట్టి బస్సు డ్రైవింగ్ చేయాలి అంటే అతనికి డ్రైవింగ్ వచ్చి ఉండాలి. కాబట్టి ఒక మాదిరిగా వచ్చిన డ్రైవరు బస్సు తోలుతూ ఉంటే ఆ సమయంలో మనం బస్సులో ఉన్నామంటే ఇమ్మీడియట్లీ దాన్ని బస్సులో నుండి దిగి బయటకు వచ్చేస్తాం. ఎందుకంటే ప్రాణాలు కాపాడుకొని బయటపడతాం అన్నమాట. ఇది గమనించాలి. బస్సు డ్రైవింగ్ చేయాలంటే ఏమొచ్చి ఉండాలి? డ్రైవింగ్ రావాలి. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం, ముఖ్యం అన్నమాట. అది బస్సు నడపాలి అంటే. అదే ప్రకారంగా మనం పరిశీలన చేసినట్లయితే మరి దేవుని కుటుంబ సభ్యులుగా ఉన్న మనం భూమి మీద ఒక ప్రయాణంలో ఉన్నాం మనం. అలాగే అపవాది కుటుంబంలో ఉన్న వాళ్ళ ప్రయాణం కూడా ఒకవైపు నుంచి ప్యారలల్గా వెళుతున్నాయి. భూమి మీద 2 కుటుంబాలు ఉన్నాయి. దేవుని కుటుంబము, మరొకటి అపవాదిగాడి కుటుంబం. మరి దేవుని కుటుంబంలో ఉన్న వాళ్ళ ప్రయాణం ఎక్కడికయ్యా అంటే పరలోక ప్రయాణము, నిత్య మహిమలోనికి వెళ్ళేటువంటి పరిస్థితి వాళ్ళు. మరి అపవాది కుటుంబంలో ఉన్న వాళ్ళ గమ్యం ఏంటి? వాళ్ళున్న ప్రయాణం చివరాఖరి గమ్యం ఏంటి అంటే నిత్య నరకానికి వెళ్ళేటువంటి భయంకరమైన పరిస్థితి. గమనించాలి. కావున ఈ ప్రయాణంలో ఉన్న విధానాన్ని మనం పరిశీలన చేసినట్లయితే చాలామంది కూడా బైబిలు వారికి సమయం ఉన్నప్పుడే తీసి కాస్తో కూస్తో చదువుతూ అక్కడ పెట్టి ఆ బైబిల్లో ఒక పేపర్, ఒకటి దారం ఉంటుందన్నమాట, రెడ్ది కానీ గోల్డ్ది కానీ, అలా పెట్టుకొని మళ్ళీ గుర్తనమాట. మరొకసారి ఈయన అయ్యగారికి సమయం కుదిరినప్పుడు చదువుకోవాలి కాబట్టి అది పెట్టి బైబిల్లో సెల్ఫ్లో పెట్టేస్తాడు. బీరువాలు కూడా పెట్టడు, ఎందుకంటే అది ఎవరు తీసుకెళ్తారు కదా. బంగారం డబ్బులు మాత్రం బీరువాలు పెట్టేస్తాడు, ఎవరిని పట్టుకెళ్తారని. కానీ దేవుని జ్ఞానం చాలా ప్రాముఖ్యమైనటువంటిది. దేవుని జ్ఞానం గురించి నువ్వు అనుభవ జ్ఞానం కలిగి ఉండటం అనేటువంటిది చాలా ప్రాముఖ్యం అన్నమాట. కాబట్టి బైబిల్ ఎలా చదవాలో నువ్వు తెలుసుకోవాలి. ప్రపంచంలో అన్ని తెలుసుకుంటున్నావు, నువ్వు పెద్ద మేధావిలాగా నువ్వు ఆ ఫీల్డ్లో ఉండిపోతున్నావు. కానీ పరలోక సంబంధమైన మరి దేవుని హృదయంలో మాటలు కలిగినటువంటివి, మరి దేవుడు మన ఎడల ఏం చేయాలనుకున్నాడు, ఏం చేస్తున్నాడు, ఏం చేయబోతున్నటువంటిది ఆ దేవుని జీవం కలిగిన మాటలు నువ్వు పరిశీలన చేయాలా లేదా?
ఎవరు గుడ్డిగా చెప్పినా గుడ్డిగా నమ్మేసి నువ్వు వ్యక్తులకు సొత్తుగా ఉన్నట్లయితే నిత్య నరకానికి వెళ్ళేటువంటి పరిస్థితి. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, బైబిల్ ఎలా చదవాలి, ఎలా నేర్చుకోవాలో చాలా ప్రాముఖ్యమైనటువంటి పరిస్థితి. సంవత్సరానికి 365 రోజులు, తర్వాత నెలకి 30 రోజులు, రోజుకి 24 గంటలు. నువ్వు అట్లీస్ట్ ఒక అరగంట నువ్వు పడుకునే ముందన్న నీకు సమయం లేకపోతే, ఈరోజు చాలా మంది కూడా కదిలిచ్చామంటే చాలు, బ్రదర్ బిజీ బిజీ బిజీ, నేను మరలా మీకు ఫోన్ చేస్తా, మళ్ళీ ఫోన్లో ఇదేముండదు. ఎవరి ప్రయోజనం కోసం? నీ ప్రయోజనం కోసం. కాబట్టి ఆలోచించండి, దేవుని జ్ఞానాన్ని పరిశీలన చేసి తెలుసుకోవాలి. అయితే చెప్పుకున్న మాటలు బట్టి మనం పరిశీలన చేసినట్లయితే, ఇంట్రడక్షన్లో చాలా మాటలు మనం చెప్పుకున్నాం. ఆ మాటలు ఎలా ఉంటాయి? కొన్ని సాదృశ్యాలుగా, కొన్ని ఉపమానాలుగా, కొన్ని పర్యాయ పదాలుగా, కొన్ని రూపాలంకరణంగా, కొన్ని మృంగుట్టిగాను, కొన్ని దృష్టాంతరములు గాను, కొన్ని చిహ్నములు గాను, కొన్ని గుర్తులు గాను, కొన్ని ప్రవచనాలు గాను, కొన్ని వాస్తవాలు కానీ, ఇలా రాయబడిన మాటలు చాలా ఉంటాయి అన్నమాట. అవన్నీ ఏంటి, ఎందు నిమిత్తం ఆ మాటలు చెప్పబడినవి, వేటిని ఆ మాటలు మరి చెప్పడానికి ప్రయత్నం చేశారు, చెప్పారు, వాటికి ఏం అర్థం ఇస్తుంది అనేటువంటి ప్రతి ఒక్కటి కూడా మనము తెలుసుకోగలగాలి. ఆ ప్రకారంగా మనం సర్వసత్యాన్ని గ్రహించి సర్వసత్యాన్ని అనేకులకు ప్రకటించాల్సిన బాధ్యత దేవుడు మనకి అప్పగించాడు. కాబట్టి ఈ రోజున మిమ్మల్ని అందరినీ కూడా కలుసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. ప్రియమైన దేవుని వర్లారా, మరి ఇటువంటి సమయాన్ని చూడలేని వారు చాలా మంది ఉన్నారు. ఈరోజు మనం కలుసుకొని మరి దేవుని జ్ఞానాన్ని వింటున్నామంటే మనకంటే అదృష్టవంతులు ఎవరు కూడా భూమిన లేరు. అయితే బైబిల్ ఎలా చదవాలో ఒకటో సంగతిని మనం పరిశీలన చేస్తూ ముందుకెళ్దాం. అయితే లేఖనాలు బట్టి మనం పరిశీలన చేసినట్లయితే, తిమోతి గారికి ఒక మాట చెప్పాడు. అపోస్తలుడైన పౌలు గారు తిమోతి గారికి మొదటి లేఖ రాస్తూ మాట్లాడుతున్న మాటల్లో ఒక విషయాన్ని, హెచ్చరికను జారీ చేశాడు. 4:16 ఉంటుంది ఆ మాట. తిమోతి, నిన్ను గూర్చియు నీ బోధను గూర్చియు జాగ్రత్త కలిగి ఉండుము, వీటిలో నిలకడగా ఉండుము, నీవిలాగు చేసి నిన్నును నీ బోధ వినువారిని రక్షించుకుందువు అన్నాడు. తిమోతి గారికి అపోస్తలుడైన పౌలు గారు ఆ మాట చెప్పగానే, నేను కూడా చెప్తున్నా కదా, నాకు తెలుసు కదా, చెప్పాల్సిన అవసరం ఏముంది అని ఏమన్నా అన్నాడా దురుసుగా? ఏమనలే, వాక్యానికి లోబడ్డాడు. ఇద్దరు సహోదరులు, అర్థమవుతుందా? ఒక ఆత్మ ద్వారా వీళ్ళందరూ కూడా దేవుని శక్తి పొందుకొని రాయబడిన పరిశుద్ధ లేఖనాలు, పరిశుద్ధ ప్రవక్తలు వీళ్ళు. ఈ రోజున ఎవరన్నా కదిలించి ఒక మాట అన్నా కానీ మనిషి దూరం అవటంగా దేవునికే దూరం అయిపోతున్నారు చాలా మంది కూడా. ఇన్ని సంవత్సరాలు సేవ చేస్తున్నాగా నన్ను అంటున్నాడే అని ఒక ఫీలింగ్ వచ్చేస్తుంది. ఎందుకన్నాడు? ఆత్మ సంబంధంగా హెచ్చరిక అనుకోవాలిగా, సరిచేయటం అనుకోవాలిగా, మరి దారిలో ఉంచి నడిపించడం అనుకోవాలి కదా. తిమోతి గారు ఏమన్నా మాట్లాడారా పౌలు గారికి వ్యతిరేకంగా? ఏం మాట్లాడలేదు. వాక్య ప్రకారంగా దేవుని ఇష్టాన్ని నెరవేర్చు విషయంలో భాగంగా ముందుకు కొనసాగారే కానీ ఎవరిని కూడా విమర్శించినట్టుగా ఎక్కడ బైబిల్లో కనపడలేదు. పేతురు గారు కూడా హెచ్చరికలు చేశాడు చాలా చోట్ల పౌలు గారు. కాబట్టి ప్రియమైన దేవుని వారలారా, మరి తిమోతి గారు చెప్పిన మాటలో నిన్ను గూర్చి నీ బోధన గూర్చి జాగ్రత్త కలిగి ఉండము, వీటిలో నిలకడగా ఉండము, నీవు ఇలాగు చేసి నిన్నును నీ బోధ విను వారిని రక్షించుకొందువు. లేక సరి అయిన బోధ కాకపోతే ఏమవుతుందండి? నరకానికి వెళ్ళిపోతారు. నిత్య నరకంలో ఎవరు కూడా కాపాడే నాదుడు లేడు, ఈ భూమిని బ్రతికుండగానే అవకాశం. కాబట్టి ప్రియమైన వారలారా, బైబిల్ ఎలా చదవాలో ఒకటో సంగతిని మనం నేర్చుకోవడానికి ముందుకెళ్తున్నాం, పరిశీలన చేస్తున్నాం. బైబిల్లో రాయబడిన మాటలను అవి అలా ఎందుకు రాయబడ్డవి ఇప్పుడు చెప్పుకున్నాగా. కొన్ని సాదృశ్యాలు గాను, కొన్ని ఉపమానాలు గాను, కొన్ని పర్యాయ పదాలు గాను, కొన్ని రూపాలంకరణంగా, కొన్ని మురుగుట్టి గాను, కొన్ని దృష్టాంతరములు గాను, కొన్ని చిహ్నములు గాను, కొన్ని గుర్తులు గాను, కొన్ని ప్రవచనాలు గాను, కొన్ని వాస్తవాలుగా బైబిల్లో రాయబడి ఉన్నాయి. ఇవన్నీ కూడా పరిశీలన చేస్తేనే బైబిల్ అర్థమవుతుంది. బైబిల్ ఎలా చదవాలో నేర్చుకోవాలో తెలియనప్పుడు, ఆ దారే తెలియనప్పుడు, ఆ సిద్ధాంతమే తెలియనప్పుడు, ఆ భాషా విధానము దేవుడు రాయించిన భాషా విధానమే తెలియనప్పుడు బైబిల్ నీకు అర్థమవుతుందా? ఏది కూడా అర్థం కాదు. కాబట్టి బైబిల్ నేర్చుకోవాలి. ఇక్కడ ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని మనం చూసుకోవాలి. ఏంటి అంటే, ఒక సందర్భాన్ని మనం తీసుకున్నామంటే అక్కడ ఆ సందర్భము, ఆ విషయము, ఎవరితో మాట్లాడారు, ఎప్పుడు మాట్లాడారు, దేని గురించి మాట్లాడారు, ఎందుకు మాట్లాడారు, ఎప్పుడు మాట్లాడారు, ఆ సందర్భం ఏంటి, ఎప్పటి విషయం ఇది. అలాగే ఇంకోటి ప్రాముఖ్యమైన విషయం ఏంటి అంటే, ఆ చెప్పబడిన మాట
జరిగిపోయిందా, జరగాల్సి ఉందా, ఫ్యూచర్లో జరుగుతుందా? చూసారా? ఇది తెలుసుకోకపోతే బైబిల్ అర్థమే కాదు. ఒక సంగతిని ఒక వ్యక్తి దగ్గర మాట్లాడిన సందర్భము, ఎవరితో చెప్పాడు, ఎందుకు చెప్పాడు, ఏమని చెప్పాడు, ఏ కాలంలో చెప్పాడు, ఏ సందర్భంలో చెప్పాడు, ఏమని చెప్పాడు, అది జరిగిపోయిందా, జరగాల్సి ఉందా, జరుగుతుందా, ఈ క్లారిటీ, ఈ వివరణ కావాలి. అప్పుడే నీకు బైబిల్ అర్థమైంది. జరిగిపోయిందా లేదా, ప్రజెంట్ జరుగుతుందా, లేకపోతే ఫ్యూచర్లో ఇక భవిష్యత్తులో జరుగుద్దా, ఏంటి ఇది అని తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రియమైన దేవుని వాళ్ళరా, ఒక ఎగ్జాంపుల్గా ఒక విషయాన్ని మనం మాట్లాడుకుందాం. ఒక ఫాస్టర్ అంట చర్చికి మామూలుగా అంటే ఏదో రేకుల షెడ్ వేసో మొత్తానికి ఏదో టెంట్లు వేసో ఆరాధన క్రమాన్ని నడుపుతున్నాడు. నడుపుతూ ఏమన్నాడంటే వాళ్ళు వచ్చేవారు అందరిని కూడా, ప్రియులారా, సహోదరులారా, సహోదరులారా, బాగా వినండి. మన కోసము పరలోకములో దేవుడు బంగారు రోడ్లు ఉన్నాయంట, బంగారు దారులు. బాగా గమనించాలి, శ్రద్ధగా వింటే మనకు అర్థమవుతుంది, లేకపోతే అర్థం కాదు. ఇక్కడ ఒక చర్చి ఫాస్టర్ ఏమంటున్నాడంటే, చర్చికి వచ్చిన వాళ్ళందరితో పరలోకములో మన కోసం మన తండ్రి బంగారు దారులు ఉంచాడు అని చెప్పేశాడు. వినే వాళ్ళకి ఏమనిపిస్తుంది, ఈయన బైబిల్లో ఉన్న మాటలే చెప్తున్నాడు కదా, బయట మాటలేం చెప్పడు కదా, ఇమ్మీడియట్గా ఆపరేట్ అయిపోతున్నారు, నమ్ముతున్నారు అనేసి ఆయన ఏమన్నాడంటే, మీ దగ్గర ఉన్న బంగారం కానీ వెండి కానీ ఏదైనా డబ్బు రూపంలో ఏదున్నా కానీ అందరూ తలా ఒక చెయ్యేసి మనం చర్చి కట్టుకోవాలి అన్నాడు. ఆలోచించండి బాగా. పరలోకంలో బంగారు దారులు ఉన్నాయా? బంగారానికి సంబంధించిన నిధులు కానీ దారులు కానీ ఏమైనా ఉన్నాయా? బంగారు ఇల్లులు ఉన్నాయా మనకి? మరి ఆ పాస్టర్ చెప్పాడంట. తెలియని వాళ్ళు ఏమనుకుంటారు, వాక్యాన్ని వినటానికి వచ్చిన వాళ్ళకి తెలియదు కాబట్టి పాస్టర్ గారు మరి ఇన్ని సంవత్సరాలు చెప్తున్నాడే, బైబిల్లో చెప్తాడు అనుకుంటారు వాళ్ళు. గమనించాలి. అయితే దానికి సంబంధించి కొన్ని మాటలు మనం పరిశీలన చేద్దాం. అందుకోసం బైబిల్ చెప్తున్న సర్వసత్యం ఏంటో చూద్దాం మనం. అపోస్తులైన పేతురు గారు మొదటి పత్రిక రాస్తూ 1వ అధ్యాయం 18లో ఒక విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. దీనికి సంబంధించిన విషయమే, పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టున్నట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు గాని. ఎలా విమోచింపబడ్డారో తర్వాత చెప్తున్నాడు. ఇక్కడ ఏం చెప్పాడు పేతురు గారు? పరిశుద్ధాత్మ ద్వారా మొదటి పత్రిక రాస్తూ 1వ అధ్యాయము 18వ వచనంలో పితృపారంపర్యమైన అంటే తాత ముత్తాతల నుంచి ఈ లోక సంబంధంగా జీవిస్తున్నారు. వ్యర్థ ప్రవర్తన, మంచి ప్రవర్తన కాదు, వ్యర్థ ప్రవర్తన, దాన్ని విడిచిపెట్టినట్టుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు, వాటి ద్వారా విమోచింపబడలే మీరు గాని అంటూ తర్వాత చెప్తున్నాడు అనమాట. గమనించాలి. వెండి బంగారములు ఏ వస్తువులు అని చెప్పాడు? ఇక్కడ క్షయ వస్తువులు అని చెప్పాడు. క్షయ వస్తువులు ఎక్కడుంటాయి? క్షయ వస్తువులు అంటే భూమి మీద ఉంటాయి. దృశ్యమైనవి. బంగారం మన కంటికి కనబడుతుందా, లేకపోతే కనబడట్లేదా? కనబడుతుంది కాబట్టి దృశ్యమైనవి అనిత్యములు, అక్షయమైనవి అదృశ్యమైనవి, అవి పరసంబంధమైనవి, కంటికి కనబడవు. దృశ్యమైనవి అనిత్యములు. బంగారం ఏడుంటుంది? భూమి నుండి వస్తుంది కాబట్టి మన కంటికి కనబడుతుంది. అది చేసుకొని మెడలో వేసుకోవడం, ఉంగరాలు పెట్టుకోవడం చాలా చేస్తూ ఉంటారు. అటువంటి బంగారు దారులు ఇల్లులు పరలోకంలో ఉన్నాయి మన కోసము. కాబట్టి మీ దగ్గర ఉన్న బంగారం అవన్నీ ఇచ్చేయండి, మనం డబ్బుల రూపంలో కానీ బంగారం కానీ ఏది ఇచ్చినా కానీ మనం చర్చి కట్టుకోవాలి మనకి అని చెప్పేసి అలా వసూలు చేస్తూ ఉన్నాడు అనమాట. చదువుకున్నాం. దానికి రిలేటెడ్గా ఉన్నటువంటి మరొక విషయాన్ని ఆ అపోస్తులైన పేతురు గారే 2వ పత్రిక రాస్తూ 3వ అధ్యాయం 10లో మరొక మాటని వెల్లడిపరుస్తున్నాడు. చూద్దాం మాటని. అపోస్తులైన పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం. అయితే ప్రభువు దినము దొంగ వచ్చినట్లుగా వచ్చును, ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును అంటూ అక్కడ చెప్తున్నాడు. చివరిలో భూమియు దాని మీదనున్న కృత్యములు కాలిపోవును అంటున్నాడు. మొదటగా మనం చెప్పుకున్నది పేతురు రాసిన మొదటి పత్రికలో 1వ అధ్యాయం 18లో చెప్పుకున్నాం. వెండి బంగారం నుండి క్షయ వస్తువులు అంటే ఎక్కడ ఉంటాయంటే
కంటికి కనపడేవి, భూమి మీద ఉండేటువంటివి అవి. అయితే తర్వాత పేతురు రాసిన 2వ పత్రిక రాస్తూ ఆయన మరలా చెప్తున్న విషయం 3వ అధ్యాయం 10లో, అయితే ప్రభువు దినము దొంగ వచ్చినట్లుగా వచ్చునంటాడు. దొంగ వచ్చినట్లుగా అంటే ఏంటి, అర్థం ఏంటి అక్కడ? ఇప్పుడు దొంగతనం చేయాలి దొంగ. అందరూ మెలుగుతూ ఉంటే చూస్తూ ఉంటే వస్తాడా, లేకపోతే అందరూ పడుకున్నాక ఎవరు చూడకుండా అందరు నిద్రలో ఉన్నప్పుడు వస్తాడు? అక్కడ ఒక సమయాన్ని చెప్తున్నాడు అంతే. దొంగ వచ్చినట్లంటే ఏం చెప్తున్నాడు? ఒక సమయాన్ని చెప్తున్నాడు. ఊహించని విధంగా, అనుకోని విధంగా, సడన్గా, హఠాత్తుగా వచ్చేస్తాడని చెప్పుకుంటూ వస్తూ, అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లుగా వచ్చును. ఆ దినమున ఏమన్నాడు అక్కడ? ఆకాశములు మహాధ్వనితో లయమైపోవును అన్నాడు. ఆ తర్వాత పంచభూతములు మహావేంద్రముతో, మిక్కటమైన మహావేంద్రముతో లయమైపోవును అంటూ చివరిలో ఏమన్నాడంటే, భూమియు దాని మీద నున్న కృత్యములు కాలిపోవును అన్నాడు. వెండి బంగారములు అక్షయమైనవా లేకపోతే క్షయమైనవా అండి? అక్షయమైనవి కాదవి. అక్షయమైనవి, పరసంబంధమైనవి, అదృశ్యమైనవి. ఇవి దృశ్యమైనవి, భూమి నుండి వచ్చేవి. చివరిలో ఏమన్నాడు ఇక్కడ? పంచభూతం లయమైపోవును అంటూ తర్వాత మిక్కటమైన వేంద్రముతో లయమైపోవును అని చెప్పిన తర్వాత భూమియు దాని మీద నున్న కృత్యములు కాలిపోవును అంటే వెండి ఉన్నా, బంగారం ఉన్నా, వజ్రాలున్నా, ఏమున్నా కానీ కాలిపోతాయి. ఇవన్నీ జరిగేది ఎప్పుడండి? కనురెప్పపాటున ఇవన్నీ కూడా లయమైపోతాయి. భూమి దాని మీద ఉన్న కృత్యాలు కాలిపోతాయి, వెండి బంగారాలన్నీ. మరి అయ్యగారు ఏమనుకొని చెప్పాడండి? ఈ మాత్రం చిన్న కాస్త మినిమం నాలెడ్జ్ లేకుండా మరి పరలోకములో క్షయమైన వస్తువులు, బంగారము దారులంట, బంగారం ఇల్లులంట ఉంటాయండి? నిజంగా ఎంత ఎంత దారుణమైనటువంటి భయంకరమైన భ్రష్టత్వంలో ఉన్నారు అంటే నిజంగా మామూలు విషయం కాదనమాట. దేవుని ఉగ్రతకు పాత్రులుగా ఉన్నారు. అపవాదిగాడు ఏం చేస్తాడు? అపవాది తానే వెలుగుదూత వేషం, చూడండి బాగా చాలా స్పష్టంగా రాయించాడు అక్కడ. వెలుగుదూత వేషం ధరించుకుంటాడంట. తన పరిచారకులకు నీతి పరిచారకుల వేషము ధరింపచేస్తాడు. ఏ పరిచారకులు? నీతి పరిచారకుల వేషం ధరింపజేస్తాడు అంతే. వారు నీతి పరిచారకులు కాదు. కాబట్టి అపవాదిగాడు ఎక్కడైతే జనం బాగా వస్తారో, ఇసుక వేసిన రాళ్ళనంతగా వచ్చే జనాల దగ్గర ఎవరైతే బోధ చేస్తారో వాడిని పట్టుకుంటాడు. పట్టుకొని ఇదే సర్వసత్యం అన్నట్టుగా అసత్యాన్ని ప్రకటింపజేస్తా ఉంటాడు. అందులో ఉన్నటువంటి వ్యక్తుల్లోని ఈ వ్యక్తి ఒకడు. అతను చర్చి కావాలి, తన జీవితం ముందుకెళ్ళాలి, ఇదే ఆలోచన. అంతేగాని మరి పరలోకంలో మరి బంగారం ఉంది ఇవన్నీ ఎలా తెలియకుండా కాస్తో కూస్తో బైబిల్ చదవడం వచ్చేస్తే అంతా వచ్చేసిన ఫీలింగ్లో ఉండిపోయి వీళ్ళంతా కూడా ముందుకెళ్తున్నారు. బైబిల్ అంటే బతుకు తెరువు అనుకుంటున్నారు. ఇక్కడ బతుకు తెరువు చూసుకుంటే ఆ తర్వాత నిత్యమైన బతుకు తెరువు నీకుండదు. ప్రియులారా, ఆలోచించండి. బైబిల్ ఎలా చదవాలి, ఎలా నేర్చుకోవాలో నువ్వు తెలుసుకోకపోతే మరి ఒక విషయము, ఒక సందర్భము ఎవరు చెప్పారు, ఎప్పుడు చెప్పారు, ఎందుకు చెప్పారు, ఎవరితో చెప్పారు, అది జరిగిందా, జరుగుతుందా, జరగబోద్దా, ఫర్దర్గా ఫ్యూచర్లో భవిష్యత్తులో జరుగుద్దా తెలుసుకోవాలి. ఇవన్నీ తెలుసుకోకపోతే బైబిల్ అర్థం కాదు. బైబిల్ ఏది కూడా నీకు అర్థం కాదు. కాబట్టి పరిశీలన చేయాలి. చూసినట్లయితే ఈ మాటలు మనం పరిశీలించాం. క్షయ వస్తువులు, భూమి దాని మీద ఉన్న కృత్యాలు, ఈ వెండి బంగారం రోజు ఇవన్నీ కూడా కాలిపోతాయి. అవి ఎలా పరలోకం ఉంటాయండి? ఆలోచించండి. ఏమన్నా అవగాహన ఉందా బైబిల్ గురించి? ఆలోచించండి. అయితే ప్రియమైన దేవుని వారలారా, చాలామంది కూడా బైబిల్ కాస్తో కూస్తో చదవటం వచ్చింది అంటే వాళ్ళకంతా వచ్చేసినట్టుగా ఒక బ్యాగ్ వేసుకొని, బైబిల్ పట్టుకొని, తెల్ల డ్రెస్ వేసుకొని ఇంకా జనాల్లోకి వెళ్ళిపోతారు. ఇంటింటికి వెళ్ళి ప్రార్థన చేయటాలు, ఇవన్నీ కూడా పిలవకుండానే వెళ్ళిపోతారు. ప్రార్థన చేయటాలు, కానుకలు అడగటాలు అంటే ఏంటి? ఇది ఒక బతుకు తెరువు అయిపోయింది. అది చాలా తప్పిది. కాబట్టి లేఖనాలు బట్టి మనం పరిశీలన చేస్తే ఈ రోజున ఒకవైపు సర్వసత్యం ప్రకటింపబడుతున్నా కానీ, ఆ వీడియోలు చూస్తున్నా కానీ చాలామంది కొన్ని సంవత్సరాల నుంచి, 20 సంవత్సరాలు, 25 సంవత్సరాలు, 30 సంవత్సరాల నుంచి మేము బోధ చేస్తున్నామే, క్రొత్తగా ఇప్పుడు సర్వసత్యం అయినా కానీ దాన్ని విని లోబడ్డామంటే ఇంతమంది ముందు పరువు పోతుంది, నామోషిగా ఉంటుంది అనుకుంటున్నారు. పిల్లరా, ఏది నామోషిగా మీరు దాన్ని అనుకున్నారు అంటే నిత్య మహిమకు అపాత్రులుగా అవుతారు. మీరు దేవుని ఉగ్రతకు పాత్రులుగా ఉంటారు. ఈ వీడియో చూస్తున్నా మీ అందరితో చెప్తున్నా, ఎవరైనా కానివ్వండి,
ఏది నామోషిగా తీసుకోవద్దు. సర్వసత్యమా దానికి లోబడు అంతే. వాక్యానికి లోబడు, వాక్యానికి సొత్తులుగా ఉండు, దేవునికి సొత్తులుగా ఉండు, క్రీస్తుకు సొత్తులుగా ఉండాలి, వ్యక్తులకు సొత్తులుగా కాదు. నువ్వు అనుకున్నదే అది తప్పైనా కానీ దాన్ని అందరి మీద రుద్దాలని ప్రయత్నము చేయొద్దు. సర్వసత్యం ఏదో గ్రహించుకోవాలి. ఇన్ని సంవత్సరాలు చేసి అని ఇప్పుడు కొత్తగా సర్వసత్యాన్ని ఒక వ్యక్తి ప్రకటిస్తున్నాడే, ఆయన ద్వారా వచ్చిన వాళ్ళు చాలా మంది ప్రకటిస్తున్నారే, ఇది కదా సర్వసత్యం అంటే, ఇది కదా వాక్యానుసారంగా ఉంది, ఇది కదా దేవుని ఉద్దేశ ప్రకారంగా ఉంది అని తెలిసిన తర్వాత కూడా నువ్వు లోబడకపోతే నిన్నెవరు కూడా మార్చే ప్రసక్తి లేదన్నమాట. కాబట్టి బైబిల్ని పరిశీలన చేయాలి, నేర్చుకోవాలి. అయితే మనం బైబిల్ చదువుతున్నప్పుడు పరిశీలించాల్సింది ఏంటంటే, ఆ మాటలు ఎవరు చెప్పారు, ఎప్పుడు చెప్పారు, ఎందుకు చెప్పారు, ఎవరితో చెప్పారు, అవి జరిగినవా, జరగాల్సినవా, భవిష్యత్తులో జరుగుతాయా అని గ్రహించాలి. అలాగే మనం అనుసరించాల్సినవి కూడా ఏంటో అనేటువంటిది కూడా గ్రహించాల్సిన అవసరం ఉంది. మనం ఏం అనుసరించాలి? బైబిల్ మొత్తం అనుసరించాలి, అలాగే బైబిల్లో కొన్ని ఉన్నాయి మనకు ఆలోచించాలి. మరి పరిశుద్ధ గ్రంథంలో పరిశీలన చేసినట్లయితే రెండు జనాంగాలు మనకు కనబడుతూ ఉంటారు. నాడు దేవుని ప్రజలుగా జీవించిన వాళ్ళు ఇశ్రాయేలీలు అనగా యూదులు. ఈ దినాలలో మరి దేవుని ప్రజలుగా జీవిస్తున్న వాళ్ళు క్రైస్తవులు. అప్పట్లో క్రైస్తవులు లేరు, ఇప్పుడు క్రైస్తవులు ఉన్నారు. ఇప్పుడు క్రైస్తవులు ఉన్నారు. దేవుని ప్రజలు ఇప్పుడు ఎవరంటే క్రైస్తవులు. ఇది కూడా చాలా ప్రాముఖ్యమైన విషయం. అయితే ప్రియమైన దేవుని వర్లారా, పరిశుద్ధ గ్రంథంలో పేతురు గారు మొదటి పత్రిక రాస్తూ మొదటి అధ్యాయంలో 10-11 ఒక విషయాన్ని ప్రస్తావిస్తున్నాడు. చూద్దాం మాట. మీకు కలుగు ఆ కృపను గూర్చి ప్రవచించిన ప్రవక్తలు ఈ రక్షణ గూర్చి పరిశీలించుచు తమ యందున్న క్రీస్తు విషయమైన శ్రమలను గూర్చి వాటి తరువాత కలుగు మహిమలను గూర్చి ముందుగా సాక్ష్యం ఇచ్చినప్పుడు ఆత్మ ఏ కాలమును ఎట్టి కాలమును సూచించుచూ వచ్చిన దానిని విచారించి పరిశోధించిరి అంటున్నాడు. ఇక్కడ గమనించాలి చెప్తున్న మాటను బట్టి. అపోస్తలుడైన పేతురు గారు మొదటి పత్రిక రాస్తూ మొదటి అధ్యాయం 10-11 వచనాల్లో మరి చెప్తున్న మాట ఏంటంటే, పరిశుద్ధాత్మ ద్వారా ఆయన మాట్లాడుతున్న మాట, రాసిన పత్రికలు ఏంటంటే, మీకు కలుగు ఆ కృపను గూర్చి ప్రవచించిన పరిశుద్ధ ప్రవక్తలు అని మాట్లాడుతూ ఈ రక్షణను గూర్చి ఏం చేశారంట? ఈ రక్షణను గూర్చి విచారించుచు తమ యందున్న క్రీస్తు ఆత్మ క్రీస్తు విషయమైన శ్రమలను గూర్చి, చూడండి బాగా, శ్రమలను గూర్చి అటు తరువాత కలుగబోవు మహిమలను గూర్చి. ఇక్కడ శ్రమలను గురించి చెప్పాడు, ఆ తర్వాత మరలా ఎప్పటికి కలుగుతాయి ఆ మహిమ అనేటువంటిది. ఆ మహిమ కూడా నిత్య మహిమే. మహిమ ఎక్కడ ఉంటుంది? భూలోకం ఉంటుందా, పరలోకం ఉంటుందా? గమనించాలి. క్రీస్తు విషయమైన శ్రమలను గూర్చి అటు తరువాత కలుగబోవు మహిమలను గూర్చి ముందుగా సాక్ష్యం ఇచ్చినప్పుడు ఆత్మ ఏ కాలమును ఎట్టి కాలమును సూచించుచూ వచ్చిన దాన్ని విచారించి పరిశోధించారండి. ఈరోజు నువ్వు బైబిల్ తీసి పరిశోధిస్తున్నావా? సమయం ఉందా నీకు అసలు? అలా ఒకసారి ఫోన్ చేసి మాట్లాడామంటే ఆ బ్రదర్ బిజీ 24 గంటలు బిజీ. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు నువ్వు బిజీ. ఎలా నీ పరిస్థితి? నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నావు ఒక్కసారి ఆలోచించుకో. నువ్వు దేవునికి సమయం ఇచ్చేంతడుగా? ఆ సమయం దేనికి? నీ బాగు కోసమే, నీ మేలు కోసమే. పైన మన తండ్రి ప్రేమతో ఎదురు చూస్తున్నాడు, నువ్వేమైపోతావా. నీకు మాత్రం చీమ కొట్టినట్లేదు. అట్లీస్ట్ ఒక గంట బైబిల్ చదివే సమయమే లేకుండా పోతుంది నీకు, అంత బిజీ అన్న నువ్వు. ప్రియమైన దేవుని వర్లారా, ఆలోచించండి. దేవుని మాటలు అంటే ఏంటి? జీవము కలిగిన మాటలు, ఆత్మను బ్రతికించే మాటలు, ప్రపంచంలో ఉన్న అందరిని కూడా రక్షించి పరలోకాన్ని చేర్చేటువంటి ఒక చట్టం అది. ఎంత పవర్ అనేది మాటలో కూడా చెప్పలేము మనం. అంత పవర్, అంత మహిమ కలిగిన మాటలు, అంత జీవం కలిగిన మాటలు. అటువంటి దేవుని జీవ గ్రంథాన్ని, పరిశుద్ధ గ్రంథాన్ని, దేవుని మాటలు, పరలోకంలో ఉన్న దేవుని మాటలు, బైబిల్లో ఉన్న మాటలను చదవడానికి సమయం లేదు అంటే ఏం చేయాలి? నిన్ను నువ్వే ప్రశ్నించుకోవాలా. ఎటువంటి పరిస్థితిలో ఉన్నావు నువ్వు గ్రహించుకోవాల్సిన అవసరం ఉంది. ఉదయం లేస్తున్నావు, ప్రయాసపడుతున్నావు, ఒక ఆదివారం వచ్చిందంటే ఫ్యామిలీతో సహా వెళ్ళిపోతా ఉంటారు. అతను ఏదో చెప్తాడు, గుడ్డిగా అన్నీ విని నమ్మి, అయ్యో అయ్యగారు అద్భుతంగా చెప్పాడు, బాగా గట్టిగా చెప్పాడు, మైక్లో చాలా స్వరం కూడా బాగుంది. కానీ ఏం చెప్పాడు, నువ్వేం విన్నావు? అది సర్వసత్యమా కాదా? 2 మాటలు చదివించేసి బైబిల్లో బయటికి వెళ్ళిపోతాడు. ఇంక ఎగ్జాంపుల్స్ అన్నీ చెప్తా ఉంటాడు, సామెతలు అవన్నీ. దేవుడు నిన్ను బాగా ఆశీర్వదిస్తాడు. ఒక బిల్డింగ్ కట్టావు, మళ్ళీ బిల్డింగ్ కడతావు. 2 కూతుర్లతో పెళ్లి చేసావు, కూతురికి మరొక కూతురు కూడా పెళ్లి చేస్తావుగా అనేటువంటి ఈలోక సంబంధమైన మహిమను చూపిస్తున్న పరిస్థితి. అపవాదిగాడి బోధ, సైతానిగాడి బోధ అంతా కూడా అది గమనించాలి. కాబట్టి సర్వసత్యాన్ని గ్రహించాలి. అందుకోసము ఏంటి మన అంశం ఏంటి? బైబిల్ ఎలా చదవాలి, హౌ టు రీడ్ ద బైబిల్.
హౌ టు లెర్నింగ్ బైబిల్, హౌ టు లెర్నింగ్ ద బైబిల్, బైబిల్ ఎలా నేర్చుకోవాలి. అర్థమవుతుందా? కాబట్టి ఈరోజు మనం బైబిల్ 1వ సంగతిని మనం నేర్చుకుంటూ ముందుకెళ్తున్నాం. ఇక్కడ చెప్తున్న మాటను బట్టి ఆత్మ చెప్తున్న మాటలు ఏంటి అక్కడ, మీకు కలుగు కృపను బట్టి ప్రవచించిన ప్రవక్తలు ఈ రక్షణను గురించి తమ యందున్న క్రీస్తు ఆత్మ, క్రీస్తు విషయమై కలుగబో శ్రమలను గురించి, అటు తర్వాత కలుగబో మహిమలను గురించి, అక్కడ మహిమ గురించి చెప్తున్నాడు. అక్కడ దీనికి దానికి కాలం చాలా ఉంటుంది. మళ్ళీ బాగా గమనించాలి. ఇక్కడ దీనికి దానికి శ్రమల తర్వాత మళ్ళా మహిమ గురించి చెప్పేటువంటి దానికి చాలా వ్యత్యాసము, చాలా కాలం ఉంటుంది. అక్కడ అటు తరువాత కలుగు మహిమలను గురించి ముందుగా సాక్ష్యం ఇచ్చినప్పుడు ఆ ఆత్మ ఏ కాలమును ఎట్టి కాలమును సూచించు వచ్చిన దాన్ని విచారించి పరిశోధించారు. నీకు ఆ సమయం లేదే, నువ్వు పరిశీలిస్తున్నావా లేదా? ప్రపంచంలో ఎన్నో పరిశీలిస్తున్నావు, అన్ని తెలుసుకున్నావు, చాలా గొప్పవాడిగా మేధావుగా మళ్ళీ 10 మంది సలహాలు ఇస్తూ ఉంటాను. కానీ దేవుని జ్ఞానం విషయంలో నువ్వు సత్యంను గురించి అనుభవ జ్ఞానం కలిగి ఉంటున్నావా లేదా? అది గమనించుకోవాలి. నువ్వు ప్రశ్నించుకోవాలి. ఈ రోజున ఈ వీడియో చూస్తుంటే ఎవరు గొప్పతనం కాదు, దేవుడు తన పని కోసం మనల్ని వాడుకుంటున్నాడు. ఆయన పని జరిగించుకున్నాడు. ఒకళ్ళ ద్వారా ఒకళ్ళు వాడు అలా దేవుని గృహస్థులుగా చేర్చుకుంటున్నాడు. తన యొద్ద క్రీస్తు కూడా అందరూ రావాలని ప్రేమతో ఎదురు చూస్తున్నాం మన తండ్రి కోసం. నీకేమైనా ఉందా ఆలోచన? ప్రియమైన దేవుని వర్లారా, కాబట్టి బైబిల్ని పరిశీలన చేయాలి, బైబిల్ నేర్చుకోవాలి, ఎలా చదవాలో. అయితే లేఖనాల బట్టి మనం పరిశీలన చేసినట్లయితే ఇక్కడ మనం ఇంట్రడక్షన్లో ఒక మాటని మనం పరిశీలన చేశాం. యోహాన్ గారు మొదటి శతాబ్ద కాలంలో మరి సువార్తలు రాసిన సందర్భంలో యోహాన్ గారు సువార్త రాస్తూ 3వ అధ్యాయానికి వచ్చేసరికి 3వ అధ్యాయము 14-15 వచనాలకు వచ్చేసరికి ఆయన మోషే గారి గురించి ప్రస్తావన వచ్చింది. అక్కడ ఇంట్రడక్షన్ మనం చెప్పుకున్నాం, మోషే గారి గురించి ప్రవర్తన అక్కడ వచ్చిందనమాట. అయితే అక్కడ ఏం చెప్తున్నాడంటే యోహాను సువార్త 3వ అధ్యాయం 14-15లో అరణ్యంలో మోషే సర్పమును ఎలాగో ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలని అంటాడు. ఏంటి ఇక్కడ ఈ 2 విషయాలకి రిలేటెడేనా? ఈ రెండింటికి సంబంధం ఏమైనా ఉందా? అరణ్యంలో మోషే సర్పాన్ని ఎత్తడం ఏంటి? అది ఏ సర్పము? ఎందుకు ఎత్తాడు? ఆ సందర్భం ఏంటి? అలా చెప్పుకుంటూ వచ్చి మళ్ళీ ఇక్కడ ఎప్పటి కాలము, యోహాను గారి కంటే ఎప్పుడో ముందటి కాలంలో ధర్మశాస్త్రం అమల్లో ఉన్న కాలంలో మరి ఇశ్రాయేలు నడిపిస్తున్న మరి నాయకుడిగా నడిపిస్తున్న దినాల్లో దేవుడు సహకారిగా ఉండి ఆయన కాపుదల ఉంచి మరి ఫరో దగ్గర వారి మొరాలకించి వాళ్ళని పిలిపించి మరి మోషే ద్వారా తర్వాత తనకి సహకారిగా అహరోను పంపించి వాళ్ళు అక్కడ నుంచి రప్పించినప్పుడు ఆ మార్గం మధ్యలో జరుగుతున్న సందర్భంలో ఈ జరిగిన సంఘటనలు అప్పటి కాలంలో నాటి కాలంలో ఉన్న విషయం మోషే గారి గురించి మాట్లాడుతూ అలాగే అంటూ మాట్లాడుతున్నాడు. ఇక్కడ చూడండి, ఇక్కడ అలాగే విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడేవాడు. మనుష్య కుమారుడు ఎవరు? యేసు ప్రభువారు. మరి మోషే గారు అరణ్యంలో సర్పాన్ని ఎత్తడం ఏమిటి? ఇక్కడ మనుష్య కుమారుడు ఎత్తబడటం ఏంటి? చూద్దాం మాటల్ని. సంఖ్యాకాండము 21వ అధ్యాయంలో 4-8 వచనాలు మనం పరిశీలన చేద్దాం. సంఖ్యాకాండము 21వ అధ్యాయము 4-8 వచనాలు. వారు ఏదోము దేశము చుట్టి పోవలనని హోరు కొండ నుండి ఎర్ర సముద్ర మార్గము సాగినప్పుడు మార్గాయాసము చేత జనుల ప్రాణము సొమ్మసిల్లెను. కాగా ప్రజలు దేవునికిని మోషేకును విరోధంగా మాట్లాడి, ఈ అరణ్యంలో చచ్చుటకు ఐగుప్తు నుండి మీరు మమ్మల్ని ఎందుకు రప్పించితిరి? ఇక్కడ ఆహారము లేదు, నీళ్లు లేవు, చవిసారము లేని ఈ అన్నపానం మాకు అసహ్యమైనదనిది. అందుకు యెహోవా, చూడండి ఇక్కడ, అందుకు యెహోవా ప్రజలలోనికి తాపకరములైన సర్పములను పంపెను. అవి ప్రజలను కరువగా ఇశ్రాయేలీలలో అనేకులు చనిపోయిరి. కాబట్టి ప్రజలు మోషే యొద్దకు వచ్చి, మేము యెహోవాను నీకును విరోధముగా మాట్లాడి పాపము చేసితిమి. యెహోవా మా మధ్య నుండి ఈ సర్పములను తొలగించున్నట్లు ఆయనను వేడుకొనుమనిది. మోషే ప్రజల కొరకు ప్రార్థన చేయగా, యెహోవా నీవు తాపకరమైన సర్పం వంటి ప్రతిమను చేయించి స్తంభం మీద పెట్టుమని మోషే గారికి సెలవిచ్చాడు. అప్పుడు కరువుబడిన ప్రతివాడును దాని వైపు చూచి బ్రతుకునని మోషేకు సెలవిచ్చాను. కాబట్టి మోషే
ఇత్తడి సర్పం ఒకటి చేయించి స్తంభం మీద దానిని పెట్టెను. అప్పుడు సర్పము కాటు తినిన ప్రతివాడును ఆ ఇత్తడి సర్పమును నిదానించి చూచినందున బ్రతికెను. అర్థమైందా? ఇక్కడ ఐగుప్తు దేశం నుండి ఇశ్రాయేలును తీసుకొస్తున్న ఆ మార్గ మధ్యలో వీళ్ళు తిరుగుబాటు చేసి మోషే మీద, దేవుని మీద ఏమన్నారంటే, ఇక్కడ తినడానికి తిండి లేవు, నీళ్ళు లేవు, చవిసారం లేని ఆహారం మాకు పెడుతున్నారు, ఇక్కడ ఇబ్బందులు పెట్టడానికి, బాధలు పెట్టడానికి అక్కడ నుంచి తీసుకొచ్చారా అని మాట్లాడారు. అప్పుడు దేవుని కోపం వచ్చేసి తాపకరములైన సర్పాలని వాళ్ళ మధ్యలోకి వదిలేశాడు. బాగా వినాలి. తాపకరములైన సర్పాలు వాళ్ళ మధ్యలోకి వదిలేసినప్పుడు అవి అందరికి కాటేస్తున్నాయి. కాటేసినప్పుడు ఏమవుతుంది? చనిపోతున్నప్పుడు కొందరు వచ్చేసి మోషే దగ్గరికి వచ్చి వాళ్ళ విన్నపాన్ని చెప్పుకున్నారు. నీ మీద, దేవుని మీద మేము తిరుగుబాటు చేశాము, పాపం చేశాము, కావున నువ్వు వేడుకో, దేవుని దగ్గరికి వెళ్ళి మా మధ్యలో ఉన్న సర్పాలను తీసేయమని అని అన్నప్పుడు ఆయన మరి దేవునికి యెహోవాకు ప్రార్థన చేయగా అప్పుడు మోషేకి ఒక ఆజ్ఞ ఇచ్చాడు. అంటే ఒక మాటను చెప్పాడు అనమాట. అక్కడ తాపకరమైన సర్పం ఎలాగుందో ఆ ప్రతిమను ఒకటి చేయించు, ఒక స్తంభం మీద పెట్టినప్పుడు ఏది తాపకరమైన సర్పం ఎలా కరుస్తుందో వాళ్ళని, అది ఎటువంటి రూపంతో ఉందో అక్కడ ఆ భూమి మీద అటువంటి రూపంతో ఉన్న ఒక ఇత్తడి సర్పం, ఇత్తడిది ప్రతిమను చేసి ఆ స్తంభం మీద పెట్టు. ఈ తాపకరములైన పాపము ఎవరిని కాటు వేస్తాయో వాళ్ళు నిదానించి దాన్ని చూసినప్పుడు బ్రతుకుతారని చెప్పగానే ఇమీడియట్గా దాన్ని చేసి ఆ స్తంభం మీద పెట్టినప్పుడు ఆ మరి తాపకరమైన పాము కరవగానే వాళ్ళు దాన్ని నిదానించి చూసిన ప్రతి ఒక్కళ్ళు కూడా బ్రతికారనమాట. ఆలోచించారా? అది సందర్భం. అక్కడ దాని విషయమే భాగంగా అక్కడ ఏం చెప్తున్నాడు? అక్కడ అరణ్యంలో మోషే సర్పమును ఎలాగూ ఎత్తేనే అలాగే ప్రతివాడును నశింపక మరి ఆయన ద్వారా నిత్య జీవం పొందినట్లు, అంటే క్రీస్తు ద్వారా నిత్య జీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడగలను. మోషే గారి సంబంధించి ఆ సందర్భం. అప్పట్లో శరీర సంబంధంగా చనిపోతూ ఉంటే పాము కలిసి మరలా వేడుకున్నప్పుడు, నీ మీద, దేవుని మీద తిరుగుబాటు చేశామని మరి ప్రాధేయపడినప్పుడు, మేము పాపం చేసామని అన్నప్పుడు నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళి వేడుకో, మా మధ్యలో అన్ని తీసేయమని, తాపకరమైన సర్పాలను తీసేయమని అన్నప్పుడు ఆయన వేడుకోవటము, మరి ఇత్తడి సర్పం చేయించినప్పుడు అది స్తంభం మీద పెట్టినప్పుడు ఈ తాపకరమైన పాము కాటు వేసిన ప్రతి ఒక్కళ్ళు కూడా దాని వైపు చూసినప్పుడు బ్రతికారు. దాని విషయంలో భాగంగా అక్కడ చెప్పిన మాట ఏంటంటే, అప్పటి కాలం విషయం అక్కడ యోహాను గారు చెప్తున్నారు. అక్కడ అరణ్యంలో మోసే సర్పమును ఎలాగూ ఎత్తెనో అని మాట్లాడుతూ తర్వాత ఇక్కడ చెప్తున్న మాట ఏంటి? అలాగే ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడగలడు. అంటే అర్థమేంటి? ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ సర్పానికి సాదృశ్య రూపమే సిలువ. బాగా గమనించాలి, ఈ సంగతులు గమనించాలి. మొదటి సంగతి ఇది, చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతి. మొదటి సంగతి ఇది, అరణ్యంలో మోషే సర్పాన్ని ఎత్తిన దానికి సాదృశ్య రూపమే కలువరి సిలువ. సిలువలో యేసు ప్రభువు వారు చేసిన త్యాగము. అక్కడ తాపకరములైన సర్పాలు కాటేస్తే మరి ఇత్తడి సర్పం ఏదైతే దేవుడు చెప్పిన ప్రకారంగా మోసే పెట్టినప్పుడు ఈ కరవబడిన వాళ్ళు దాని వైపు నిదానించి చూసినప్పుడు బ్రతికారు. అర్థమైందా? ఈ రోజున మనం పరిశీలన చేసినట్లయితే చాలా వరకు మరి మీకు ఒక విషయం చెప్పాలి. యునైటెడ్ బైబిల్ అకాడమీ మరి వ్యవస్థాపకులైన డాక్టర్ రంగారావు గారి దగ్గర మరి చాలా సంవత్సరాలు, మేబీ 20 సంవత్సరాల నుండి నేర్చుకున్న పరిస్థితిని బట్టి మరి అప్పట్లో నేను గొప్పగా పొగట్టం అని కాదు, కానీ ఉన్న వాస్తవాన్ని మేము ముందు చెప్తున్నా. దాదాపుగా ఒక 3 గంటలు, ఈరోజు ఒక అరగంట నిలబడితేనే నిలబడలేకపోతున్నారు చాలామంది కూడా. అప్పటి కాలంలో ఒక 20 సంవత్సరాలకి ముందు కాలంలో 3 గంటలు, మ్యాక్సిమం 3 గంటల పైనే నిలబడి బోర్డు మీద క్లాస్ చెప్పారు. ఆ చెప్పినప్పుడు రాసుకునే ఇవన్నీ కూడా మీకు కనపడుతుందో లేదు, ఇవన్నీ కూడా చూడండి. ఇక్కడ నిజంగా మనం అదృష్టవంతులం. దేవుని కృపను బట్టి మరి ఈ రోజున యునైటెడ్ బైబిల్ అకాడమీ ద్వారా సర్వసత్యాన్ని మనం నేర్చుకుని ఈ రోజున అనేకులను మరి ఆయన ద్వారా బోధకులుగా చేయబడి దేవుని కృపను బట్టి ఆయన పని నిమిత్తం వాడుకుంటాడంటే మామూలు విషయం కాదు అది. ఇలా చూడండి, ఇక్కడ అరణ్యంలో సర్పమును మోషే ఎలాగూ ఎత్తెనో అలాగే మరి మనిషి కుమారుడు ఎత్తబడాలని చెప్పాడు. ఎవడును నశింపక ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన ద్వారా మనిషి కుమారుడు ఎత్తబడవాలంటే అర్థం ఏంటి అంటే,
అక్కడ జరిగిన విషయం ఏంటంటే మోషే సర్పమును ఎలాగూ ఎత్తెనో అనే దానికి సాదృశ్య రూపమే ఇక్కడ కలువరి శిలువ. శిలువలో యేసుప్రభు వారు చేసిన త్యాగము దానికి దీనికి రిలేటెడ్ అనమాట. అప్పటి కాలంలో తాపకరములైన పాములు కరిసినప్పుడు కాటు వేసినప్పుడు మరి దేవుడు చెప్పిన మాట ప్రకారంగా ఇత్తడి స్తంభం మీద ఉన్న ప్రతిమ ఇత్తడి స్తంభాన్ని చూసినప్పుడు వాళ్ళు బ్రతికారనమాట. దాన్ని ఇక్కడ చెప్తున్నాడు. ఆ కాలంలో అది, ఈ కాలంలో పరిస్థితి ఏంటి? ఇప్పుడు చాలా మంది కూడా చూసినట్లయితే ఒక చోట మరి యాకోబు గారు చెప్తారు అన్నమాట, బ్రతుకున్నామన్న పేరు మాత్రమే కానీ మీరు మృతులు అంటాడు. ఆత్మ సంబంధంగా మృతులు. అయితే అక్కడ తాపకరములైన పాము కాటు వేసినప్పుడు చనిపోయారు. ఇత్తడి సర్పం వైపు చూసినప్పుడు నిదానించి బ్రతికారు. దానికి సాదృశ్య రూపమే కలువరి శిలువలో చేసిన క్రీస్తు త్యాగము. ఇప్పుడు ఏం చేయాలి? ఆత్మ సంబంధంగా రక్షణ లేని వారు, ఆత్మ సంబంధంగా చనిపోయిన వాళ్ళు ఏం చేయాలి? క్రీస్తు వైపు చూడాలి. ఇదే 1వ క్లాసులో 1వ సంగతి. క్రీస్తు వైపు చూడాలి. అరణ్యంలో మోసే సర్పమును ఎలాగూ ఎత్తెనో అలాగే ప్రతివాడు విశ్వసించు ప్రతివాడును ఆయన ద్వారా నిత్య జీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలను. ఇప్పుడు అందరూ కూడా ఆత్మ సంబంధంగా చనిపోయిన వాళ్ళు, రక్షణ లేని వాళ్ళు ఎవరి వైపు చూడాలి? క్రీస్తు వైపు చూడాలి. అనగా క్రీస్తు వద్దకు రావాలి, వారి పాపాలు ఒప్పుకోవాలి, మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం యేసుక్రీస్తు నామమున నమ్మి బాప్తిసం పొందితే వాళ్ళు ఏం చేయబడతారు? ఆత్మ సంబంధంగా జన్మిస్తారు. అపవాది చేత కాటు వేయబడిన వాళ్ళు ఏం చేయబడతారు? క్రీస్తు పరిశుద్ధ రక్తంలో కడుగుబడి నూతనంగా జన్మిస్తున్నారు, బ్రతికించబడుతున్నారు. క్రీస్తు దగ్గరకు వస్తే బ్రతికించబడతారు. అపవాది చేత కాటు వేయబడిన వాళ్ళు క్రీస్తు దగ్గరకు వస్తే క్రీస్తుని అంగీకరించడం మూలాన, దేవుని కుమారుడిని అంగీకరించడం మూలాన తండ్రి పంపగా వచ్చాడు మన కోసం. తన చివరాఖరి ప్రాణం సైతం పెట్టాడు. తండ్రి ముద్రలో లేపి ఆయన పరలోకానికి చేర్చుకుని తన కుడి పార్శ్వం ముందు కూర్చున్న పెట్టుకున్నాడే, మరలా రానయ్యున్నాడే అని నువ్వు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం యేసుక్రీస్తు నామములో నువ్వు నమ్మి బాప్తిసం పొంది నీ పాపాలు కడిగి వేసుకుంటే పరిశుద్ధుడిగా నీతిమంతుడిగా తీర్చబడుతున్నావు. దానికి ముందు అపవాది చేత కాటు వేయబడిన వాళ్ళు, అపవాది చేత కాటు వేయబడిన వాళ్ళు క్రీస్తు వైపు చూడాలి. అంటే క్రీస్తు దగ్గర రావాలి, వాక్యాన్ని వినాలి. అప్పుడు క్రీస్తు దగ్గరకు వస్తే నువ్వు బ్రతికించబడతావు. ఎంత అద్భుతమైన సంగతులు ప్రియులారా, ఆలోచించండి. ఏంటి దేవుని లోతైన జ్ఞానం అంటే మామూలు విషయమా? చాలా మంది చెబుతుంటారు, నేను 5 సార్లు చదివాను ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు. ఎందుకు? ప్రయోజనం ఏముంది? 10 సార్లు, 20 సార్లు, 30 సార్లు ఏముంది నీకడ? బైబిల్ సిద్ధాంతమే తెలియదు, దేవుడు తన పరిశుద్ధ ప్రవక్తల ద్వారా రాయించిన భాషా విధానమే తెలియదు నీకు, ఆ ఫార్మటే తెలియదు నీకు. ఎలా బైబిల్ అర్థమవుతుంది? కాబట్టి బైబిల్ ఎలా చదవాలి, ఎలా నేర్చుకోవాలి నీకు రావాలి. అప్పుడే బైబిల్ అర్థమవుతుంది. ఒక సంగతి ఎవరు చెప్పారు, ఎప్పుడు చెప్పారు, ఎందుకు చెప్పారు, ఎవరి కోసం చెప్పారు, ఎప్పుడు చెప్పారు? అందుకే పేతురు గారు అన్నారు, ఏమన్నా పేతురు గారు ఇందాక చెప్పిన మాట, ఆత్మ ఏ కాలమును ఎట్టి కాలమును సూచించుచూ వచ్చెను. కాలం క్రీస్తు విషయమైన శ్రమలను గూర్చి అంటూ అటు తరువాత కలుగుబోవు మహిమలను గూర్చి ముందుగా సాక్ష్యం ఇచ్చున్నప్పుడు ఆత్మ ఏ కాలమును ఎట్టి కాలమును సూచించుచూ వచ్చునో దాన్ని విచారించి పరిశోధించారు. నువ్వు విచారిస్తున్నావా, పరిశోధిస్తున్నావా, లేకపోతే సవాళ్ళు విసురుతున్నావా? ఈ రోజున యూట్యూబ్ ఛానల్లో, ఆటిల్లో, వీటిల్లో, సోషల్ మీడియాలో ఈ రోజున నిజంగా క్రైస్తవులను చాలా దారుణంగా విలువ లేకుండా చేసుకుంటున్నారు. ఏమండి? అపోస్తులు అలా జీవించారా? అపోస్తులు అలా బోధ చేశారా? యేసుప్రభువు అలా బోధ చేశాడా? అపోస్తులను పౌలు చేశాడా? ఎంత నీతిగా, న్యాయముగా, పరిశుద్ధులకు తగినటువంటి రీతిగా దేవుని కుటుంబ సభ్యులు ఎలా ఉంటారో అలా జీవించారండి. ఈ రోజున ఎలా జీవిస్తున్నారు? దేవుడు అంటే భయం లేదు, ఏం లేదు, ఎవరు ఇష్టానుసారం మనది అయిపోయింది. సర్వసత్యం తెలియదు, ప్రకటించేది అసత్యమే, దానికి తోడు సవాళ్ళు విసరటాలు, నిత్య జీవానికి అపాత్రులుగా చేసుకుంటున్నారు. పౌలు గారు ఏమన్నాడు? ఆయన యేసే క్రీస్తుని ప్రకటిస్తూ యూదుల అన్ని ప్రాంతాల్లో ప్రకటిస్తున్న దినాల్లో వాళ్ళు ఏం చేశారు? ఆయన మీద తిరుగుబాటు చేశారు. అప్పుడు ఆయన వారి యొద్ద తన దుమ్ము దులిపి ఏమన్నాడు? మీ ప్రాణములకు మీరే ఉత్తరవాదులు, నేను నిర్దోషిని, నా బాధ్యత నెరవేర్చాను. విన్న తర్వాత నీ బాధ్యత, నేను నిర్దోషిని అన్నాడు. బల్లగుద్దినట్టుగా ఆలోచించండి. ఏమింటున్నారు, ఏం ప్రకటిస్తున్నారు? ఈ రోజున ఎంతమంది చూస్తున్నారు తెలుసా? ఒక టీవీలో వచ్చేటువంటి ఒక వీడియో లక్షల మంది, కోట్ల మంది చూస్తున్నారు. అక్కడున్న జనాలను బట్టి అట్రాక్ట్ అవుతున్నారు. సర్వసత్యం ప్రకటిస్తున్నారని కాదు, మంచి భోజనాలు పెడుతున్నారు, లోక మహిమనే చూపించేటువంటి దిశగా అపవాదిగా నడిపిస్తున్నారు.
అదే వాడు వెలుగుదూత వేషం ధరించుకొని తన పరిచారకులకు నీతి పరిచారకుల వేషం. వాడి పరిచారకులు అంటే సపరేట్ ఎవరు లేరు ఇక్కడ. ఎవరైతే బోధ చేస్తున్నారో అసత్యాన్ని ఆయన వాడుకుంటున్నారు వాళ్ళందరినీ, అపవాదిగాడు. సపరేట్గా ఎవరు లేరు. నీతి పరిచారకుల వేషాన్ని గట పెంచిన వాళ్ళకి చూడగానే అయ్యో అయ్యగారు చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు నిజంగా అనేటువంటి విధంగా అలా భ్రమలో 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 ఉంచేస్తున్న వాళ్ళు. ఆలోచించండి, బైబిల్ చదవడానికి సమయమే ఉండదు. కాబట్టి ప్రియమైన దేవుని వారలారా ఆలోచించండి. అరణ్యములో మోషే సర్పమును ఎలాగూ ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతి వాడును నశింపక ఆయన ద్వారా అనగా క్రీస్తు ద్వారా నిత్య జీవం పొందినట్లు మనిషి కుమారుడు ఎత్తబడవాలంటే ఏంటి? అర్థమవుతుందా? ఆ తాపకరములైన సర్పమును కాటేస్తూ ఉంటే వాళ్ళు నిదానించి అక్కడ స్తంభం మీద ఉన్న ఆ ప్రతిమను, ఆ ఇత్తడి సర్పాన్ని చూసినప్పుడు అప్పుడు బ్రతికారు. అప్పట్లో దానికి రిలేటెడ్గా ఉన్నటువంటి ఈ విషయమే అప్పుడు అక్కడ దాని వైపు చూస్తే బ్రతికారు. ఇప్పటి కాలంలో ఆత్మ సంబంధంగా జన్మిస్తూ ఉన్నారు. ఇప్పుడు క్రీస్తు వైపు చూస్తే బ్రతుకుతారు. అపవాది చేత కాటు వేయబడిన వాళ్ళు క్రీస్తు వైపు చూస్తే బ్రతుకుతున్నారు. ఎంత అద్భుతమైనటువంటి సంగతులండి బైబిల్లో. మన తండ్రి జ్ఞానం మామూలు కాదు. తెలుసుకుంటే ఆ అద్భుతము మామూలుగా ఉండదన్నమాట. ఆ వాక్యం ఇచ్చే ఆ సంతోషము, ఆ ధైర్యము ఈ ప్రపంచంలో ఎవరు కూడా మనకు ఇవ్వలేరు. కాబట్టి ఆలోచించండి, యేసు ప్రభువారు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? 5 నిమిషాలు ముగించేస్తా. యేసు ప్రభువారు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చిన వాక్యం నమ్మదగినది, పూర్ణ అంగీకారమునకు యోగ్యమైనది అయ్యున్నది అంటాడు. ఆ మాట అపోస్తలుడైన పౌలు తిమోతి గారికి మొదటి పత్రిక రాస్తూ 1వ అధ్యాయం 15 మాట చెప్తున్నాడు. ఎందుకు వచ్చాడు? పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చిన వాక్యం నమ్మదగినది, పూర్ణ అంగీకారమునకు యోగ్యమైనది అయ్యున్నది అంటాడు. ఆ తర్వాత నశించిన దానిని వెతికి రక్షించుటకు వచ్చాడు. నశించిందంటే ఏంటి? అది వస్తువేం కాదు, ఐటెం కాదు. మనల్ని అక్కడ పోలుస్తున్నాడు. అక్కడ నశించిన దాన్ని వెతికి రక్షించటానికి, మరణం యొక్క బలము గల వారిని అనగా అపవాదిని మరణం చేత నశింపచేయటకు వచ్చాడు ఇక్కడికి. మామూలు విషయం కాదు అది. ఆలోచించండి. అపవాది క్రియలు లయపరచుటకు వచ్చాడు. క్రీస్తు. కాబట్టి ప్రియమైన దేవుని వారలారా, అయితే క్రీస్తుని అంగీకరించడం వలన ఏమవుతున్నాం? క్రీస్తుని అంగీకరించడం మూలాన మనం ఏమవుతున్నాం? అందుకే మరి యేసు ప్రభు వారు యోహాను సువార్తలో మాట అంటాడు. 17వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 5వ అధ్యాయం 24 అనుకుంటా. అక్కడ ఏమంటాడంటే, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవం గలవాడు. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు. క్రీస్తు మాట వినాలి, ఆయన పంపిన తండ్రి యందు విశ్వాసం ఉంచాలి. అప్పుడు నిత్య జీవము గలవాడివి అంటూ వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు. ఎంత అద్భుతమైనటువంటి కార్యాన్ని జరిగిస్తున్నాడు తండ్రి క్రీస్తు ద్వారా. క్రీస్తు మాట వినాలి, ఆయన పంపిన తండ్రి యందు విశ్వాసం ఉంచాలి. అప్పుడు వాడు నిత్య జీవం గలవాడు. మరణములో నుండి జీవములను దాటి ఉన్నాడు అంటే ఏంటి? ఆ మరణం శరీర సంబంధమైన మరణమా? నిత్య నరకము నుండి తప్పించబడుతున్నాడు. రెండవ మరణం నుండి తప్పించబడి దేవుని గృహస్థుడిగా, దేవుని కుటుంబ సభ్యుడిగా, క్రీస్తుడి వారసుడిగా పరలోకాన్ని వెళ్ళేటువంటి ఆ దేవుని కుటుంబ సభ్యుడిగా చేర్చబడుతున్నాడు. నిత్య జీవానికి వారసుడు అవుతున్నాడు. రెండవ మరణం నుండి తప్పించబడుతున్నాడు క్రీస్తుని అంగీకరించడం వలన. ఎంత అద్భుతమైనటువంటి విషయాలండి బైబిల్లో ఉన్నాయి కదా. మరి వీళ్ళందరికీ ఎవరు కనపట్లేదేమో. కాబట్టి మనం పరిశీలన చేసినట్లయితే మరి క్రీస్తుని అంగీకరించిన వాళ్ళు ఆడికి వెళ్తారు డైరెక్ట్గా ఫ్యాక్షన్ ఆఫ్ సెకండ్స్లో నిత్య నరకానికి వెళ్తారు. క్రీస్తుని అంగీకరించినటువంటి వాళ్ళు, అపవాది చేత కాటు వేయబడిన వాళ్ళు క్రీస్తు వైపు చూస్తే జన్మిస్తారు, బ్రతుకుతారు. అంటే క్రీస్తు దగ్గరికి వచ్చి వాక్యాన్ని విని మరి దేవుని ఉద్దేశ ప్రకారంగా వాళ్ళు రక్షింపబడితే, మరి పాపాలు కడిగి వేసుకుంటే వాళ్ళు బ్రతుకుతారు, దేవుని గృహస్థులుగా ఉంటారు. ఆనాడు మోషే మరి అక్కడ జరిగిన సందర్భం, తాపకరములైన సర్పాలకి వాళ్ళు చచ్చిపోతా ఉంటే మరలా వాళ్ళు వేడుకొని, మేము పాపం చేసాము, నీ మీద దేవుని మీద తిరుగుబాటు చేసాము అన్నప్పుడు మరి ఆయన వేడుకొని, నువ్వు మా మధ్య నుంచి ఎన్ని తీసి దేవుని వేడుకో అన్నప్పుడు ఆయన మోషే గారు వేడుకోవటం, ఆ తర్వాత ఇతర సర్పం చేయటం, ఆ తాపకరములైన పాములు కలిసినప్పుడు వాళ్ళందరూ ఆ ఇతర సర్పం చూసినప్పుడు బ్రతికారు. ఇప్పుడు మరి మోషే సర్పాన్ని దీనికి సాదృశ్య రూపమే కలువరి శిలువలో మరి మన ప్రభువైన యేసుక్రీస్తు వారు చేసిన త్యాగము. అర్థమైందా? గ్రహించాలి.
మోషే సర్పాన్ని ఎత్తడము క్రీస్తు ఎత్తబడుటకు సాదృశ్య రూపమే. మోషే సర్పాన్ని ఎత్తడం అనే సాదృశ్యంకి క్రీస్తు ఎత్తబడటం అనేటువంటిది. సర్పానికి సాదృశ్యం ఏంటి? సిలువ. సర్పానికి సాదృశ్యం సిలువ. కాబట్టి మీ అందరికి అర్థమైంది అనుకుంటున్నా. మరొకసారి మనం కలుసుకున్నప్పుడు రెండవ సంగతిని పరిశీలన చేద్దాం. కాబట్టి ప్రియమైన దేవుని వారలారా గమనించాలి, ఏదైనా కానీ బైబిల్ ఎలా చదవాలి, ఎలా నేర్చుకోవాలనే అంశం అనేటువంటిది తెలుసుకోకపోతే బైబిల్లో ఏది కూడా అర్థం కాదు. సమయాన్ని దేవుడు ఇచ్చాడు, దాని వ్యర్థంగా ఎన్నో విషయాల కోసం వాడి చాలామంది వ్యర్థపరుస్తున్నారు. కాబట్టి ఆ విలువైన సమయాన్ని మరి దేవుని పని నిమిత్తం వాడితే వీరందరూ ధన్యులవుతారు. కాబట్టి ఆ రీతికి మనం ముందు కొనసాగుదాం. బైబిల్లో ఉన్న ఎన్నో సర్వసత్యాల్ని, ఎన్నో సంగతులను మనం తెలుసుకుంటూ ముందుకెళ్దాం. కాబట్టి మాట్లాడిన కొన్ని మాటలు దేవుడు మనందరి హృదయంలో నీరు కట్టి ఫలింపజేయను గాక. ఈ అవకాశం ఇచ్చినటువంటి యునైటెడ్ బైబిల్ అకాడమీ వ్యవస్థాపకులు డాక్టర్ రంగారావు గారికి క్రీస్తునామములో వందనాలు. అలాగే నా ప్రియులు మరి దేవుని గృహస్థులైన ప్రతి ఒక్కరు కూడా క్రీస్తునామములో